రైట్. పొలిటికల్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి దాన్ని బ్రేక్ చేయడానికి నేను ఉన్నాను కాబట్టే వీళ్ళందరూ కూడా నన్ను తిడుతున్నారు అని పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడటం జరిగింది. ఏమంటారు మీరు? మాట్లాడడానికి అవకాశమే లేదు కదా. సాయి కృష్ణ అనే వ్యక్తిని లాకప్ డెత్ చేసి ఆ లాకప్ డెత్ చేసిన వ్యక్తి తీసుకుపోయి మళ్ళీ శ్మశానంలో బస్ స్టాండ్ లో పెట్టి బూడిద లేకుండా చేసి వాళ్ళ తల్లి పోయి పదే 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 వేడుకోవడమే కాకుండా, అయ్యా నా కొడుకు చంపినారు, చంపింది చెట్టు చంపినారు, కనీసం ఆ బూడిదని ఇవ్వండియా, అస్థికలు తీసుకుపోయి ఎక్కడన్నా నేను గంగలో కలుపుకుంటానని చెప్పి వేడుకున్న తర్వాత దాని గురించి మాట్లాడకపోతేనే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం తప్ప, మాట్లాడితే అది ఎట్లా తప్పు అవుతుంది, మాట్లాడితే అది ఎట్లా రాజకీయం అవుతుంది? మేము రాజకీయ నాయకులము, రాజకీయ పార్టీ పెట్టుకున్నటువంటి వ్యక్తులము. పవన్ కళ్యాణ్ గారు కానీ కార్యకర్తలు కానీ ఆయన సభ్యులు కూడా మేము మాట్లాడాల్సిన బాధ్యత మాకు ఉంటుంది. మాకు లేకుండా ఎట్టుంటుంది? మేమేం రాజకీయ పార్టీ పెట్టుకునేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాత్రమే కాపాడుకోవడానికి కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా సరే, ఈ రోజు సాయి కృష్ణ అక్కడ ఉండిండొచ్చు, పవన్ కళ్యాణ్ గారితో తిరిగిండొచ్చు, రేపు పానంతో నింటి ఇక్కడ వచ్చిండేవాడేమో చెప్పలేము కదా. కాబట్టి అలాంటి వ్యక్తి మనం అందరం రోజు అనుకుంటాం ఏది రప 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 అన్నారని. ఆ రప రప క్యాండిడేట్ ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నటువంటి క్యాండిడేట్, తెలుగుదేశం పార్టీ నుండి మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చి అతను వచ్చి ఆ ఫ్లెక్సీ పట్టుకొని తిరిగినాడు. అతన్ని పరిశోధన చేస్తే పూర్తి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లోనే పెట్టి చూపించినారు. అంటే ఈ ఈ విధమైనటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది. ఆ ప్రజల్లోనూ మనం కాపాడుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీగా మాకు ఉంటుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారంలో మేము ఉన్నాం, మా ఇష్టం వచ్చింది చేస్తాం, మేము చెప్పినట్టు నడుచుకోవాలా. మీరు కులాలు మాట్లాడకూడదు, మతాలు మాట్లాడకూడదు, ప్రాంతాలు మాట్లాడకూడదు, మేము ఏమి చేసినా మీరు మాట్లాడకూడదు అనే అభిప్రాయాన్ని తీసుకురావడమే తప్పు కదా. ఇప్పుడు మాకు మేము ప్రతిరోజు కాపులను పెట్టి మాట్లాడించాలనే ఉద్దేశము, కాపులను తిట్టించాలనే ఆలోచన ఏ కోశాలే లేదు. మా పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రతిరోజు మాట్లాడుతుంటారు. ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు పైన పేర్ని నాని గారు మాట్లాడతారు. ఒక్క పవన్ కళ్యాణ్ గారి గురించే కాదు కదా, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడాల్సి వచ్చినా, బీజేపీ గురించి మాట్లాడాల్సి వచ్చినా, ఎవరు మాట్లాడాల్సి వచ్చినా పార్టీలో ఒక పద్ధతిగా మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు, అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళు ఫాలో అప్ చేస్తారు, మాట్లాడతారు. దాన్ని కాపులు మామూలు తిట్టిస్తారు, కాపులు రెచ్చగొడతారు. కులాల గురించి మాట్లాడితే ఎట్లా బా? కులాలు మతాలు రెచ్చగొట్టండి మీరు, కులాలు మతాల్లో తెలుసుకునేది మీరు, కులాలు మతాల్లో మేమే పేటెంట్ హక్కు మీరు చెప్పుకున్న వాళ్ళు మీరు. మొన్నటి వరకు అధికారంలో మేము ఉన్నప్పుడు దేవుళ్ళను గుళ్ళను మేము పడగొట్టామని చెప్పిన వాళ్ళు మీరు. లాస్ట్ కు మీరే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గుళ్ళు గోపురాలు అన్ని అపచారాలు చేస్తున్నటువంటి వ్యక్తులే మీరు. మీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు గుళ్ళపైకి ఎక్కి శివుని విగ్రహం పాల్గొడతారు. అదేమయ్యా ఎందుకు పని చేస్తున్నారంటే పూజారికి నాకు సరిపోలేదు పాల్గొట్టినామంటారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసి మీకు కావాల్సినట్టు మీరు నడుచుకున్నారు ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే చూస్తూ ఉండడానికి కాదు కదా. ఆ రోజంతా ఏం చెప్పారు? 30,000 మంది మహిళలు తీసుకుపోయి అక్కడో ట్రాన్స్ఫర్ చేసినారు. ఎవరు? వీళ్ళు వాలంటీర్లు అని చెప్పినటువంటి పెద్ద మనుషులు. మాకు కేంద్రం మా చెవిలో నిఘా సంస్థ వచ్చి చెప్పిందని చెప్పినారు. తర్వాత అవన్నీ అబద్ధాలు అయిపోయినాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి అమ్మాయిని చంపినారు, మీరు అధికారంలో ఉన్నప్పుడే చంపినారు. చంపిన తర్వాత ఆ అమ్మాయికి సంబంధించి మేము న్యాయం చేస్తే మీరు అమ్మాయిని మళ్ళీ వాడుకోవడానికి ఆ ఎలక్షన్ లో 19 నుండి 24 వరకు బ్రహ్మాండంగా వాడుకొని ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చే మీరు వాళ్ళు వీళ్ళు అని మతాల గురించి ప్రజలు చూస్తూ ఉన్నారు. దాని గురించి ఒకసారి ఆలోచించాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం మాట్లాడినామని ఆలోచన చేయాల్సిన బాధ్యత ఒక పార్టీ పెట్టినటువంటి వ్యక్తిగా, ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా మీరు చేయాల్సిన బాధ్యత మీకుంది. మీరు అది వదిలిపెట్టి వాళ్ళు ఎవరో తిడితే నేను నవ్వుతా, వాళ్ళు ఎవరో తిడితే నాకు ఇమ్యూనిటీ పెరిగింది, వాళ్ళ ఇమ్యూనిటీ పెరగడం వల్ల వాళ్ళకి సీట్లు వచ్చినాయి ఇష్టం చెప్పుకుంటున్నారు. గతంలో కూడా చెప్పాను, నువ్వు నా తల్లిని తిట్టావు, నిన్ను క్షమించను, నీ పార్టీని పాతాలోకానికి తొక్కేస్తా చెప్పినారు. మళ్ళీ పోయి వాళ్ళతో కలుసుకున్నారు. మీ మాటలో ఎవరన్నా పట్టించుకునే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు లేరన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మీరు అంత సంతోషంగా మీరు మమ్మల్ని మీరు తిట్టేటప్పుడు కనపడదు, మేము తిట్టింది మాత్రం మీకు సంతోషంగా ఉందంట. వాళ్ళు తిట్టంటే ఆనందంగా ఇమ్యూనిటీ పెంచుకుంటాడంట. పెంచుకుంటాంటారు. మీ ఇష్టం చూపిస్తారు, ఒక్కొక్కరిని నార తీస్తారు, తాట తీస్తారు, ఏళ్ళ గిర్రలు కూడా పీకుతారు, మోకాళ్ళ మీద కూర్చోబెడతారు. మీరు మాట్లాడినప్పుడు వైసీపీ ఓటమి పాలైందని మీరు నమ్ముతున్నారా? ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఏమీ లేదంటారా?
ఆయన మాటలు పట్టించుకోకపోతే మీకు ఇంత తక్కువ సీట్లు ఎలా వచ్చాయి? మీరు ఎలా ఓడిపోయి ఉంటారు? అది పదే 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 పార్టీ మనం ఓడిపోయినప్పటి నుండి ఇప్పటి వరకు జరుగుతున్న డిస్కషన్ ఇది. రాష్ట్రంలో మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు చెప్పుకోవడంలో మేము ఫెయిల్ అయినాం. మేము చేసినటువంటి పథకాలు మేము చెప్పుకుంటారు ఫెయిల్ అయినామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వీళ్ళేమి మేము చెయ్యని పనులన్నీ మాకు అంటగట్టారు. ఇప్పుడు డాక్టర్ సుధాకర్ అంటారు మేమేదో తీసుకుపోయి చంపినామంటారు. అతను సరే, ఇవన్నీ పక్కన పెడితే కేవలం పవన్ కళ్యాణ్ గారు ఇంకో ఆరోపణ చేశారు. వైసీపీ కాదు సార్, వైసీపీ పార్టీ సంక్షేమ పథకాలు ఇచ్చింది. సంక్షేమ పథకాలు ఒకటి ఇచ్చి మీరు చేతులు దులుపుకుంటే సరిపోద్దా? మీరు రోడ్లు ఎక్కడ వేశారు? సరైన వసతులు ఎక్కడ కల్పించారు? మౌలిక వసతులు. కాబట్టి ప్రజలకి అవి కావాలి అని చెప్పి దాని మీద కూడా కమెంట్ చేశారు. నిజంగానే మీరు రోడ్ల లైటర్లో మరి పవన్ కళ్యాణ్ గారు ఆరోపించినట్టు దానిలో వాస్తవం ఉందంటారా? విఫలమయ్యారా మీరు? మీరు నేను అందరం చూడంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదో పోయినారు అడవులకి పోయి రోడ్డు చూపించినాడు. రోడ్డు చూపించి పిల్లల్ని ఎండలో నిలబెట్టి ఫోటో తీయించినాడు. ఫోటో తీయించి నిలబడి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఆయన బలవంతంగా ఫోటో తీయించినాడు. తీయించిన మరుసటి రోజే తీర్చి ఇట్లా పైకి పారతో తీస్తుంటే లేచిపోతుంది. ఇది లేచినటువంటి రోడ్లు. చంద్రబాబు నాయుడు గారు 14 నుండి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు కేవలం నాశనకమైనటువంటి రోడ్లు వేసి వీళ్ళకి కావాల్సినట్టు డబ్బులు దండుకొని కాబట్టి ఆ పాడైనటువంటి రోడ్లు మీరు బాగా గమనించాల్సిన అవసరం ఉంది. 3 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రోడ్ల మీద తిరిగినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. రోడ్ల మీద తిరుగుతాయంటే రోడ్లు వేస్తేనే సంవత్సరానికి 6 నెలలకు పోయేది కాదు. రోడ్లు నుండి పరకు రోడ్లు ఉంటాయి. మరి మీరు వేసినటువంటి రోడ్లు మీరు నాశనకం వేసినటువంటి రోడ్లన్నీ కొట్టుకొని పోయి వానలో అధికంగా వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షాలు బాగా వచ్చిన తర్వాత రోడ్లు కొన్ని చోట్ల ప్యాచ్లు పడిండేది వాస్తవమే. ఆ ప్యాచ్లకు బ్రహ్మాండంగా 23,000 కోట్లు దాదాపు కేటాయించి మేము వర్కులు. సో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. ఎక్కడన్నా గుంటలు పడినా ఇమీడియట్లీ వైసీపీ పార్టీ అప్పుడున్న ప్రభుత్వం అన్ని కప్పేసింది. ప్రజలకు ఏ ఇబ్బంది లేదని మీరు బలంగా నమ్ముతున్నారు, అంతేనా? మోహన్ రెడ్డి గారు మేము రోడ్లు బ్రహ్మాండంగా లక్ష్మణ్ చెప్పండి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు సక్రమంగా చేసి ఉంటే అది దెబ్బతినేది కాదు కదా. వీళ్ళు చేయడమే నాశనకమైనటువంటి పనులు, డబ్బుల కోసం పనులు చేస్తుంటే కాబట్టి వీళ్ళు పూర్తి స్థాయిలో ఫెయిల్ అయినారు. కాబట్టి ఆ ఫెయిల్ అయిన రోడ్డు తాత్కాలికంగా పనిచేసినాయి తప్ప పర్మనెంట్ గా పని చేయకుండా పాడు చేసి పెట్టారు. కాబట్టి ఆ పాడైన రోడ్లను తీసుకొచ్చి మా మీద పెట్టి చూపించినారు. కాబట్టి వీళ్ళకి కావాల్సిన చోట అవసరం వచ్చే రాత్రులు వీళ్ళ కార్యకర్తలు రోడ్డు ఆ రోజు ఎత్తి మాకు చూపించి చేసినామని చెప్పి వీళ్ళకి కావాల్సినటువంటి ఛానళ్ళు, వీళ్ళకి కావాల్సినటువంటి పార్టీలు, వీళ్ళకి కావాల్సినటువంటి అనలిస్టులతో బ్రహ్మాండంగా దుష్ప్రచారం చేయించినారు. కాబట్టి వీళ్ళు చెప్పినట్టు మీరు చెప్పినట్టు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది మన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని గారు బ్రహ్మాండమైనటువంటి యాక్ట్ మనకి ఇంత నిధులు ఇచ్చినారు మనం చేసినామని చెప్పి ఈ రోజు చెప్పుకుంటున్నటువంటి వీళ్ళు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పదే విమర్శలు చేసి వీళ్ళకి కావాల్సినట్టు తిప్పుకున్నారు. కాబట్టి వీళ్ళు ప్రజలకు మోసం చేసి అబద్ధాలు చెప్పి మోసాలు చేసి మొత్తం అన్ని పార్టీలు కలిపి అయినా కూడా వీళ్ళకు ఓట్లు రాని పరిస్థితి ఉంటే ఈవీఎంలతో మేనేజ్ చేసుకొని అధికారంలోకి వచ్చినారు. మీ అభిప్రాయం అర్థమైంది. 2014లో రోడ్లు సరిగ్గా వేయకపోవడం వలన తర్వాత వచ్చిన మీ ప్రభుత్వంలో గుంటలు పడ్డాయని అంటున్నారు. అంతేగాని మేము వేయలేదనే మాట అయితే మీరు ఒప్పుకోలేదు. సరే, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి కృష్ణాంజనేయులు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడతాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే సార్. రోడ్లు పంచాయతీ వాళ్ళిద్దరిని తెలుసుకోమన్నారు తర్వాత. రైట్ కృష్ణాంజలి గారు, ఎస్, ఒక బయట ప్లే అవుతుంది, ఒకసారి చూద్దాం. పేరు నాని గారు, అంబటి రాంబాబు గారిది ఒక